హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ గార్లిక్ మష్రూమ్. ఎన్నో విదేశాలలో ఫేమస్ అయిన స్టార్టర్ రెసిపీ ఇది. అయితే చిన్న చిన్న వేరియేషన్స్తో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా సర్వ్ చేస్తూ ఉంటారు. మరి ఇంకెందుకు లేట్, రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ మష్రూమ్ రెసిపీ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్టెడ్ బటర్ తీసుకొని బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. మీరు సాల్టెడ్ బటర్ ప్లేస్లో ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేసుకోండి. 5 వెల్లుల్లి రెబ్బలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని 50% వరకు కుక్ అవ్వనివ్వాలి. ఒక చిన్న ఉల్లిపాయ సరిపోతుంది. ఇలా ఒక 50% వరకు ఆనియన్ కుక్ అయిన తర్వాత ఇందులో ముందుగానే క్లీన్ చేసి ఉంచుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. మీరు మష్రూమ్స్ని కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యాడ్ చేసుకోవటమే. ఈ పుట్టగొడుగుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో నేను ఆల్రెడీ మష్రూమ్ బటర్ మసాలా వీడియోలో చూపించాను. ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే వెళ్ళి చూసేయండి. ఒక 10 to 20 సెకండ్స్ మనం అలా టాస్ చేసుకున్నాము అంటే మష్రూమ్స్ వాటర్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఆ టైంలో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకోండి. తర్వాత మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్లుగా ఫ్రెష్గా క్రష్ చేసి ఉంచుకున్న మిరియాల పొడి యాడ్ చేసుకొని ఒక 20 సెకండ్స్ అలా టాస్ చేసుకోవాలి. మనం ఈ స్టార్టర్ని రెస్టారెంట్లో కొనాలి అంటే ప్రైస్ కొంచెం హై రేంజ్లో ఉంటుంది. అలా కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఆల్సో హైజీన్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మష్రూమ్స్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఎవాపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే డీప్ ఫ్రై లేకుండా హెల్తీగా స్టార్టర్ని ఎంజాయ్ చేయాలనుకుంటారో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక 80% వరకు రెడీ అయిపోయినట్లే, ఇంకొంచెం సేపు పడుతుంది. మనం ఇక్కడ సార్టింగ్ చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం 5 to 7 మినిట్స్లో పర్ఫెక్ట్గా మష్రూమ్స్ కుక్ అయిపోతాయి. చూడండి, మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయాయి. హై ఫ్లేమ్ మీద ఒక 10 సెకండ్స్ అలా టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 150 గ్రాముల మష్రూమ్స్ని తీసుకున్నాను. దానికి సరిపడా మిగిలిన ఇంగ్రీడియంట్స్ని చెప్పాను, మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఎవరికైతే మష్రూమ్స్ తినడం నచ్చదో వారికి ఈ స్టార్టర్ టేస్ట్ని ఒక్కసారి చూపించారు అంటే అస్సలు వదిలిపెట్టరు. చివరిగా ఇందులో సన్నగా చాప్ చేసుకున్న గుప్పెడంత కొత్తిమీరను యాడ్ చేసుకొని మరొక్కసారి అలా టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన గార్లిక్ మష్రూమ్ రెడీ. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో ఇది చాలా ఫేమస్ అన్నమాట. మరి ఆ కంట్రీస్లో ఉన్న ఈ వంటని మీ కిచెన్లోనే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇంతకీ గార్లిక్ మష్రూమ్ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.